ఈ రోజు నుంచి నువ్వు ఇంటి పని గాని వంట పని గాని ఏడ్చేయదు. ఎందుకక్క? కట్నం విలువ తెలిసిన కాంతమత్తకి కోడలు విలువ కూడా తెలియాలి కదా. అందుకనే ఈ రోజు నుంచి నువ్వు వంట చేయక్కర్లేదు. నీ బదులుగా అన్ని పనులు నేనే చేస్తున్నాను. నేనుండగా నీకెందుకక్క శ్రమ? అచ్చో, నీకసలు విషయం అర్థం కావట్లేదమ్మా. అసలు మన ప్లాన్ ఏంటంటే అదనమాట. ప్లాన్ చాలా బాగుందక్క. కానీ నేనుండగా ఆ కాంతమ్మ నిన్ను పని చేయనివ్వదు. నిజమేనమ్మా, లతుండగా నన్ను పని చేయనివ్వదు. కానీ లతుండగా నేను పని చేయాలి. అది ఎలా అంటావు? దానికి నా దగ్గర ఒక ఐడియా ఉందక్క. ఏటమ్మది? అమ్మలత, ఏటమ్మా ఇది? కాదు లెక్క, కంగారు పడుకు. ఏటమ్మా ఇది? పిచ్చి పట్టిందా? అమ్మలత, ఏటమ్మా ఇది? ఎందుకు కోసుకున్నావు? ఇప్పుడు నా చేయి తెగింది కాబట్టి నేను పని చేయలేనమ్మా అని చెప్పొచ్చు. అప్పుడు కాంతమ్మ గారికి గత్యంతరం లేక ఇంట్లో ఉన్న పనులన్నీ నిన్నే చేయమంటారు. అందుకే చేయి కోసుకున్నానక్క. దమ్మా, నువ్వు నా సెల్లెలవైతే ఎంత బాగుండో అంటుంది. అయితే ఏంటి, లత ఎప్పటికీ నా సెల్లే. సరే, ఇంకెందుకు ఆలస్యం, ఎల్లి ఒక ఆట ఆడుకుందాం. పదక్క. ఒరే అవతారం, అక్కా, నా కడుపులో ఆకలి కేకలేస్తుందిరా. ఈ లత ఎక్కడ చచ్చింది? వంట ఏర్పాట్లు చేసిందా లేదా? వంట నా బొంద. ఇంతవరకు అంట్లే తోమలేదు. ఇంకా వంట చేయాలంటే ఇంకో గంట పైనే పడుతుంది. ఇంతవరకు అంట్లే తోమలేదా? ఏది? దాన్ని ఒకసారి పిలు. లతా, లతా, ఒకసారి ఇలా రావే. ఏ లతా, లతా. అమ్మగారు. ఏవే, ఇంకా అంట్లు తోమలేదా? అవునమ్మగారు. ఏవై చచ్చింది? చెయ్యి తెగిందమ్మా. నీళ్లలో చేయి పెడితే మండిపోతుందమ్మా. అందుకే తోమలేకపోయాను. ఉద్ధరించావులే. ఈ మొక్కేదో ముందే చెప్పి ఆడవచ్చు కదా. పని మనుషులంతా ఏమయ్యారు? నేను ఈ ఇంట్లో కోడలుగా అడిగెట్టిన రోజే పని మనుషులందరినీ తరిమేసావు కదత్తా. ఇంకెక్కడున్నారు పని మనుషులు? ఈ ఇంటికి నేనే పని మనిషిని. కరెక్ట్ గా చెప్పావు చిట్టమ్మా. నువ్వు ఇంకా ఇంటి కోడలు వంటావేమోనని కంగారు పడ్డాను. పోనీలే, పని మనిషివని నీ నోటితో నువ్వే ఒప్పుకున్నావు. తప్పదు కదదినా. కోడలని పని మనిషిగా చూసే ఇంట్లోకి కోడలుగా వస్తే ఆ కోడలు చివరికి ఆ ఇంటి పని మనిషి అవ్వాల్సి వస్తుంది కదా. వదినా, ఇప్పుడు ఇంతకీ ఏం చేయాలి? ఏం చేస్తావు? ముందెళ్ళి అంట్లు తోమి ఆ తర్వాత వంట చెయ్యి, చాలు. ఏ నీలు, ఇలారా. ఏంటమ్మా? ఏంటే ఎప్పుడు చూసినా నీతో పంతానికి దిగేది? ఈసారి వంట ఏం చేయమంటావు వదినా అని మర్యాదపూర్వకంగా అడుగుతుంది. ఇందులో ఏ తిరకాసు లేదు కదా. దాని బొంద ఏం తిరకాసుంటుందమ్మా? దానమ్మని నాన్నని ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నాం కదా.
అందుకే ఇలా అంటుంది. లేకపోతే అదెప్పుడు మన మాట వినాలి? అది కాదే, నాకేదో అనుమానంగా ఉంది. అమ్మా, నేను చెప్తున్నాను కదా, నువ్వు సైలెంట్ గా ఉండు. ఆ చిట్టమ్మ ఒళ్ళు హోనమయ్యేటట్టు చేసే బాధ్యత నాది. ముందు ఇంట్లో ఉన్న అంట్లన్నీ తోమేయండి. ఆ తర్వాత నాకు దొండకాయ వేపుడు, మా అమ్మకి బెండకాయ పులుసు, మా తమ్ముడికి సాంబారు, మా అవతారం మావయ్యకి మజ్జిగ పులుసు. ఈ ఐటమ్స్ అన్నీ చేయాలి, ఓకేనా? ఆ నువ్వు చెప్పినవన్నీ మొత్తం చేసేతానదినా. అంతేకాదు వీటితో పాటు రోటి పచ్చడి, గోంగూర పచ్చడి, ఎండు సపల పులుసు, కోడిగుడ్డు పొరటు, ఓ డజన్ మిరపకాయ బజ్జీలు, 2 డజన్ల అరటికాయ బజ్జీలు, ఓ 10 అప్పడాలు, ఓ 20 వడియాలు వేపిస్తాను. మొత్తం చేసేస్తాను. ఏమంటావా? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఓ 2 కూరలు వండమంటేనే వంటి కాలి మీద లేచేది. ఇప్పుడేంటి అడగకుండానే ఇవన్నీ చేస్తానంటుంది? ఇలా రా. ఒసే నీలు, నాకిప్పటికీ డౌట్గానే ఉంది. ఎందుకైనా మంచిది అసలు ఇన్ని ఐటమ్స్ ఎందుకు చేస్తుందో అడగవే. ఇందులో అడగడానికి ఏముందమ్మా? వాళ్ళమ్మని నాన్నని ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నాం కదా. ఒప్పుకున్నామే, కానీ వాళ్ళకి తిండి పెడతామని మనం ఒప్పుకోలేదు కదే. దానికి ఉండమనడమే ఎక్కువ అమ్మా. అందుకే మనం అడగకపోయినా ఇన్ని వెరైటీస్ చేస్తానంటుంది. నీలాంబరే, నాకెందుకో అనుమానంగా ఉంది. అక్క మాటిని ఓ పాలడుగు. సరే, మీరు నస పెడుతున్నారు కాబట్టి అడుగుతున్నాను. ఎదిగో చిట్టమ్మా, ఇన్నాళ్ళు మేవేదైనా వంట చేయమంటే అంతెత్త ఎగిరిదానివి. మరిప్పుడేంటి వంట చేయనగానే మేం చెప్పిన ఐటమ్సే కాకుండా నువ్వు కొత్త కొత్త ఐటమ్స్ చెప్పి మరీ వంటలు చేస్తానంటున్నావు? చిట్టమ్మ చెప్పేదేముందక్క, నేను చెప్తాను. ఇప్పుడున్న చిట్టమ్మ ఒకప్పటి చిట్టమ్మ కాదు. ఎందుకంటే ఆ చిట్టమ్మ వేరు, ఈ చిట్టమ్మ వేరు. అప్పుడున్న చిట్టమ్మ ఇప్పుడున్న చిట్టమ్మ కాదు. ఎందుకంటే అప్పుడు చిట్టమ్మ ఇప్పుడు చిట్టమ్మ ఒకటి కాదు కాబట్టి. అప్పటి చిట్టమ్మ మీకెదురు తిరిగేది. ఇప్పుడు చిట్టమ్మ మీ ముందు తల వంచడానికి సిద్ధపడింది. ఏ రవిచంద్ర, అప్పుడు చిట్టమ్మ ఇప్పుడు చిట్టమ్మ తప్ప ఇందులో ఒక్క ముక్కైనా అర్థమై చావలేదురా. 10 నిమిషాలు ఆగమ్మా, విషయాలన్నీ నీకే అర్థమవుతాయి కదా. కరెక్ట్ గా చెప్పావు బావా. అప్పటి చిట్టమ్మ ఇప్పటి చిట్టమ్మ వేరువేరనే. ఇంకెందుకు ఆలస్యం? మీ అక్కగారు ఆర్డర్ చేసేశారు. అర్జెంటుగా మనం అంట్లు తోమేసి వంట చేసేయాలంట. ఏయ్, మేం చెప్పింది నీకు, మా తమ్ముడి కాదు. అక్క, ఇక్కడ నుంచి నేను కూడా చిట్టమ్మతో కలిసి పనిచేయాలక్క. అదేంట్రా? 10 నిమిషాలు ఆగు, మొత్తం నీకే అర్థమవుతుంది. ఏం అడిగినా 10 నిమిషాలు 10 నిమిషాలు. ఈ 10 నిమిషాలేంట్రా? అదే చెప్తున్నానక్క, 10 నిమిషాలు ఆగు. అప్పుడు చిట్టెమ్మెవరో ఇప్పుడు చిట్టెమ్మెవరో మొత్తం క్లారిటీ అంతా వచ్చేస్తుంది. సరేరా, నువ్వు క్లారిటీ ఇవ్వడమేమో గాని మాకు పిచ్చెక్కేలా ఉంది. త్వరగా వెళ్ళి ఆ పని చూడండి. ఓకే చిట్టమ్మ, రెడీయా? రెడీ బావా? రెడీ. ఏయ్, ఇంకోసారి మెటికలు ఇరిచావంటే నేనే ఆ చేతులు విరిచి పడేస్తాను. వేళ్లు లేకుండా పోతావు. పోవతలకి. నీలు, నీకెలా ఉందో కానీ నాకు మాత్రం ఏదో జరగబోతుందని చిన్న టెన్షన్గా ఉంది. అమ్మా, నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు. చూడు, ఈ రోజు నుంచి ఈ నీలంబరే ఈ ఇంటికి మహారాణి. ఆ చిట్టమ్మ ఈ ఇంటి పని మనిషి. ఇది రాసి పెట్టుకో. బావా, మొత్తం ఎన్ని సామాన్లున్నాయి? ఒక 30 పైగా ఉన్నాయి చిట్టమ్మ. అయితే ఓ 3 రాసుకో. అలాగే చిట్టమ్మ. అక్క, ఇదేంటక్క అంట్లు 3 అని రాస్తున్నాడు? ఎవరా? కోడ్ భాషేమో. కోడి భాషో మేక భాషో మనకెందుకు గాని అదేదో ఫిట్టింగ్ పెడుతుందని నాకు అనుమానంగా ఉందక్క. మామయ్య, నువ్వు లేనిపోని డౌట్లు పెట్టకో. నేనెంచక్కా వాళ్ళతో అంట్లు తోమిస్తుంటే చూసి ఆనందపడక ఫిట్టింగ్ పెడుతుంది, అది పెడుతుంది, ఇది పెడుతుందని అనుమానపడతావా? ఈ రోజు వాళ్ళని పనులు చేయించి పని మనిషిగా మార్చకపోతే నా పేరు నీలంబరే కాదు. నీ ప్లాన్ బానే ఉందే, కానీ వాళ్లతో పాటు నా కొడుకు కూడా పని చేస్తున్నాడే.
చెప్పాడుగా అమ్మా వాడెందుకు పని చేయాల్సి వస్తుందో 10 నిమిషాల్లో చెప్తానని. అదే నిజమే. రెడీ 1 2 3 అమ్మయ్యా. బావా మొత్తం ఎన్ని కడిగాము? సేమ్ 30కి పైగా కడిగావు చిట్టమ్మా. అయితే కడుగుడు ఒక 3 రాసుకో. ఓకే చిట్టమ్మా. వదినా కడుగుడు 3. నువ్వు చెప్పిన మొదటి పని పూర్తి చేసావు. మీరు పూర్తి చేశారు, సంతోషమే. ఇంతకీ ఈ అంట్లు 3 కడుగుడు 3 ఏంటి దాని అర్థం? అమ్మా ఇంకో 10 నిమిషాలాగు. ఆ 3 వెనుకున్న రహస్యం ఏంటో నీకే అర్థమైపోతుంది. కమాన్ చిట్టమ్మా. కమాన్ బావా. ఒరే అవతారం, ఈ మోగదాన్ని లోపలికెళ్ళమని చెప్పరా. ఇది మెటికల్ ఇరవడం చూస్తుంటే నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంది. ఈ ప్రపంచంలో ఎవ్వరికీ అల్లుడు లేనట్టుగా దీనికొక్కడికే అల్లుడున్నట్టు. ఏంట్రా ఈ టార్చర్ మనకి? ఏంట ఇది? అత్తయ్య గారు ఏం చేస్తున్నారు? ఏమంటుంది? వాళ్ళ కూతురికి అల్లుడు గారికి ముద్దులు పెట్టుకుంటుందంట. సరే దాని ఇష్టం వచ్చినట్టు చావుమను. ఈ దరిద్రం నేను చూడలేకపోతున్నాను బాబోయ్. వెళ్దాం పదరా. అమ్మయ్యా. బావా వంట మొత్తం పూర్తయింది బావా. అవును చిట్టమ్మా. మొత్తం 6 రకాల కూరలు, 2 రకాల చట్నీలు, అరటికాయ బజ్జీలు, మిర్చి బజ్జీలు, మొత్తం 18 ఐటమ్స్ అన్నమాట. అంటే మొత్తం కలిపి 10 ఐటమ్స్ అన్నమాట. అవును. అయితే 10 రాసేసుకో. అలాగే చిట్టమ్మా. అన్నం కూరలు 10 అంతే కదా? ఓకే డన్. మొత్తం 10 రాసేసాను చిట్టమ్మా. అల్లుడు ఇందాక నుంచి చూస్తున్నాను. అక్కడేమో 3, 3, 6 అన్నారు. ఇక్కడికి వచ్చి 10 అంటున్నారు. అసలు ఏడ్రా దీని వెనకాల కదా. ఇంకొక 10 నిమిషాలు ఆగమోయ్యా, మొత్తం తెలిసిపోతుంది కదా. ఒరేయ్ నా అదృష్టం కొద్దీ నాకు జుట్టు లేదు కాబట్టి సరిపోయిందిరా. లేకపోతే మీరు పెట్టే టెన్షన్ కి జుట్టు పీక్కుని చచ్చిపోయేవాడిని. దానికోసం టెన్షన్ ఎందుకు మావయ్యా? 10 నిమిషాలు ఆగు, ఆ తర్వాత నువ్వే చచ్చిపోతావు కదా. అక్క చూసావా ఏటంటున్నాడు? అంటే మా బావ ఉద్దేశం ఒక 10 నిమిషాలు ఆగితే అన్నీ తెలిసిపోతాయి కదా అని అంటున్నాడు. అంతే కదా బావా? అంతే 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 అంతే. అవును చిట్టమ్మా. చేసిన కామెడీ చాలు, వచ్చి వడ్డించండి. అలాగే అత్తయ్య. మేం వడ్డించాలంటే ముందు తమరి కిచెన్ లో నుంచి బయటికి వెళ్ళాలి కదా. రావే. నా వల్ల కాదే, దీని ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నాను. గవర్నమెంట్ కనుక నాకు పర్మిషన్ ఇచ్చుంటే ఈ కోకిలమ్మని ఇక్కడే షూట్ చేసి చంపేసి ఉండేదాన్ని.
నా దగ్గర మెటికలు ఎందుకు ఇరుస్తుందే? నా బంగారపు వియ్యపురాలు అంటుందమ్మా. దీని బంగారం తగలయ్యా. రాత్రి పడుకున్నప్పుడు దీని చేతులు పట్టుకోవే, వేళ్ళు నరికి పడేస్తాను. ఆ! బాబోయ్, నేను తట్టుకోలేకపోతున్నాను. పదరా పద. అమ్మా ఎందుకే విసిగించేస్తున్నావా? చిట్టమ్మా ఏమంటున్నారు అత్తయ్య గారు? ఇప్పటిదాకా మీ అమ్మ ఆడుకుందంట, ఇక నుంచి మా అమ్మ ఆడుకుంటుందంట. వీళ్ళిద్దరు ఆటలు చూసి మనిద్దరం ముడిసిపోవాలంట. తప్పే ఉంది, ఎంతైనా వియపరాలు కదా, ఆ మాత్రం సరసం ఉండాలి. ఇంకా మనం వెళ్ళి మా అమ్మకి ఫినిషింగ్ టచ్ ఇద్దాం పద. అమ్మా చూసావుగా, ఏదో తిరగాస్తుంది అన్నావు. ఏ కాసు లేదు. ఫైనల్ గా నీ కూతురు ఆర్డర్ వేసింది, ఆ చిట్టమ్మ వండుకొని వచ్చింది. ఇదే జరిగింది. అవునే, నేనే అనవసరంగా కంగారు పడ్డాను. నువ్వు చెప్పిందే నిజం. ఇక నుంచి ఆ చిట్టెమ్మ మనింట్లో కుక్కిన పేనులా పడుంటుంది. అతియా, ఏంటి చిట్టమ్మా? ఇన్ని వంటలు ఉన్నా కూడా నీ కూతురు బుర్ర తింటుంది దానికి. ఆ తినేదేదో వండిన వంటలు తినొచ్చు కదా. నీలు, చిట్టమ్మ భలే జోకులేస్తుంది కదా. అవునమ్మా, ఎంతైనా వంట చేసి చేసి అలసిపోయింది కదా, ఒళ్ళు పులిసిపోయి ఉంటుంది. దాంతో ఏడవలేక ఇలా జోకులు వేసుకుని తానే నవ్వుకుంటుంది కదా చిట్టమ్మా. అవునదినా, నిజమే. ఏడవలేక వండుతున్నాను. వడ్డించమంటావేటి? ఇంకెవరు వడ్డిస్తారు? వడ్డించు. ఆహా, బాగా ఆలోచించుకొని చెప్పండి. ఇప్పటికే 13 అయింది. మళ్ళీ వడ్డించమంటే ఇంకో 3 అయింది. మీ ముగ్గురికి కలిపి 3. 3 కాకపోతే 4 అవని మనకేమవుతుందంట? అక్క ఇంకొకసారి ఆలోచించుకొని చెప్పక్క. ఆలోచించడానికి ఏముందిరా, 3 కాకపోతే 30 రాసుకోండి. అన్నం మాత్రం బేగా వడ్డించండి, యువతల కడుపు మాడిపోతుంది. అలాగే అమ్మా, అత్తగారే వడ్డించమన్నాక మనం ఎందుకు ఆగుతాం? ఇక సెలరైపోము. ఇదిగో బావా, నువ్వు ప్లేట్లు పెట్టి. అమ్మా నువ్వు అన్నం పెట్టి, ఓకే. నేను కూరలు ఎట్టుతాను. నీలు, తిను. ఒక్క నిమిషం. బావా, సారీ చిట్టమ్మ, ఒక్క నిమిషం. బావా రాసుకో బా. థ్యాంక్ యూ. అంట్లు తవ్వినందుకు 300. రసవా, కూరలన్నీ వండినందుకు 1000 రూపాయలు. 1000 రూపాయలు. ఇప్పుడు వడ్డించా కదా, దానికి ఇంకో 300. ఓకే, వడ్డించినందుకు 300. మొత్తం కలిపి 1600 బిల్ అయింది. అదే చిట్టమ్మా, అవును 1600. అత్త, ఆ డబ్బులు ఇచ్చేసి ఆ తర్వాత తినండి. ఏంటేంటేంటి? అంట్లు తోమినందుకు 300? వంట వండినందుకు 1000 రూపాయలా? వడ్డించినందుకు మరో 300. అవునుకున్నానియా, ఆ 1600 ఇస్తేనే మిమ్మల్ని ఆ తిండి తిండితాము. లేదంటే అటుకెళ్ళిపోయి బయట ఎవరికైనా అమ్మేస్తాను. ఏం మాట్లాడుతున్నావు? నా మీదనే దౌర్జన్యం చేస్తున్నావా? నేను మీకు డబ్బులెందుకు ఇవ్వాలే? అయితే మా అమ్మ మీకు ఇల్లెందుకు రాసివ్వాలి? ఎందుకంటే నిన్ను కోడలిగా ఈ ఇంటికి తెచ్చుకున్నందుకు, జీవితాంతం నిన్ను పోషిస్తున్నందుకు. ఆహా,
నాకు జీవితాంతం అన్నం పెట్టేసి కట్టుకోవడానికి బట్టలిచ్చేసి తొడుక్కోవడానికి నాకు నగలిచ్చినందుకు గాను మా ఇల్లు రాయించేసుకున్నావన్నమాట. అవును, అందులో తప్పే ఉంది? కరెక్ట్ అత్త, తప్పేమీ లేదు. మరి నాకు అన్నం పెట్టి కట్టుకోవడానికి బట్టలిచ్చినందుకు 50 లక్షల రూపాయలు ఇల్లు తీసేసుకుంటే, మరి మీకోసం అంట్లు తోమి మీకోసం అన్నం వండి మీకోసం ఎంతో ప్రేమగా వడ్డించినందుకు నాకు కూడా ఎంతో కొంత ఇవ్వాలి కదా. అదేంటి, నువ్వు ఈ ఇంటి కోడలివి, మా అందరికీ వండి పెట్టడం నీ బాధ్యత. చా నిజమా? అప్పుడు మరి నువ్వు ఈ ఇంటికి అత్తవే, కష్టపడి కోడలికి డబ్బులు ఇవ్వటం కూడా నీ బాధ్యత కదా.